హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నా, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చరికి జనవరి నెల 23వ తారీఖు 2026 సంవత్సరం, అనగా శుక్రవారం. శుక్రవారం అయితే మన మిర్చి యార్డ్‌కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి 38,000 బస్తాలు రావడం జరిగింది దిగుమతులు. అందులో ఏసీవి, కొత్తవి అన్నీ బాగానే వస్తున్నాయి. ఎందుకంటే రేట్లు డిమాండ్ ఉంది కాబట్టి మార్కెట్‌లో శాంపిల్స్ బాగా పెడుతున్నారు ఏదైనా గాని. అలాగే మార్కెట్ అయితే నిన్నటికి కొద్దిగా స్లో. నిన్నటి మీద ఇయ్యాల కొన్ని రకాల స్లో. కొన్ని రకాలు అన్నీ కాదు. కొన్ని రకాల స్లో గాని, కొన్ని రకాలు బాగా స్పీడ్‌గా జరుగుతున్నాయి ఏదేమైనా గాని. మరి మీలో చాలామంది అనుకోవచ్చు, వీడు ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు, దీనికి గల కారణం ఏందని. దానికి గల కారణాలన్నీ మీకు రేపు శనివారం వీడియోలో మళ్ళీ మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏ ఒక్క మిస్టేక్ లేకుండా మీకోసం 9 తర్వాత డీటెయిల్స్ కనుక్కొని మీకు వీడియో చేయడం జరుగుతుంది. మరి అప్లోడింగ్ ఎన్నింటికి అవుద్ది ఏమని గాని. మార్కెట్ మాత్రం తేజ వచ్చేసరికి నిన్నటికి ఇయ్యాలటికి డౌన్ అవుతా వచ్చింది. 1500 కాడికి రోజుకి 2 రోజుల మీద 3,000 రూపాయలు డౌన్ జరిగింది. 2 రోజుల మీద కలిపి తేజ. ఈ 26 సార్కు 63 ఈ స్టడీ మార్కెట్టు. నెక్స్ట్ అలాగే ఈ 341 అండ్ కర్నూలు డీడీ ఈ రకాల మాత్రం 20,000-25,000 డిమాండ్గా, ఇంకా క్వాలిటీ ఉంటే 26,000 కూడా జరుగుతుంది. తాలు వచ్చేసరికి తాలు డిమాండ్ అంతా మీకు డీటెయిల్గా ఇస్తాను. కర్నూలు డీడీ మీడియం బెస్ట్లు ఈ రకాల కద్రా క్వాలిటీలు 10,000-13,000 జరిగిన క్వాలిటీలల్లా 15,000-20,000 దాకా మార్కెట్ వేస్తున్నారు. మీడియం బెస్ట్లు అయితే 19, 20, 21 బెస్ట్లు 22, 23, 24 వరకు. డీలక్స్ వచ్చేసరికి 24-25, 25 వేస్తున్నారు. 25,500 అంతే. కేజీ రూ. 255. ఇంకా సుపీర్లు ఉంటే రూ. 60 కూడా జరుగుతుందని చెప్తున్నారు ఏదైనా కానీ. ఈ 101 అండ్ సువర్ణ బ్యాడ్కి రకాలు కూడా ఇవి కూడా 17,000, 16,000, 18,000 లోపే జరిగిన కాయలు ఇప్పుడు 18,000-20, 22,000 దాకా మార్కెట్ అయితే జరుగుతుంది. 21,000 ఏదైనా కానీ. 273 అండ్ కుబేరా కూడా మార్కెట్లో 15,000 లోపు కాయలు లేవు. తాలుగాయలు ఈ రకాలు చెప్పే వాటిలో తాలు అయితేనే 10,000-13, 14,000 దాకా డిమాండ్గా ఉంది. తాలు రకాలు అయితే కలగలుపు అయితే 15 ఆ రకాలు పైనే జరుగుతుంది ఏదైనా కానీ. ఏదైనా ఇప్పుడు చాలా సీడ్ రకాలన్నీ కూడా 3 ఏళ్ల కిందట వచ్చిన మార్కెట్ ఇప్పుడు వచ్చింది. ఏదైనా 3 సంవత్సరాల కిందట జరిగిన మార్కెట్ ఇప్పుడు వచ్చింది. ఈ వారం అందరూ ఆశలతో బాగా చూశారు. కాకపోతే మళ్ళీ ఈ 2 రోజుల్లో ఒక తేజాకే డౌన్ అయింది. మిగతావన్నీ మళ్ళీ బాగుంది కానీ తేజ డౌన్. మరి ఎందుకు, దీనికి కారణం ఏంది ఎవరికి కూడా ఊహించలేని మార్కెటింగ్ ఏదైనా కానీ. ఎక్కువ చెప్పలేదు, ఇవాళ తేజ అయితే 70 జరిగిందండి. ఎక్కడో సుపీరియర్ క్వాలిటీ ఉంటే 80, ఇంకా సుపీరియర్ హెవీ క్వాలిటీ సైజు తక్కువ, సైజు బాగుంది చిన్న లాట్లు అయితే 85 జరిగిందేమో కానీ ఏదైనా రూ. 80 లోపే. ఎందుకంటే మనం ఇక్కడ లేము, చాలామంది కాల్ చేసి కొనుక్కున్నాం. 70, 80 జరిగిందమ్మని చెప్తున్నారు. తేజ అయితే 63, 60, 65 రూపాయలు. 26 కూడా 60, 65 రూపాయలు వేస్తున్నారు. సార్క్ తేజ కానీ ఇవి కూడా 15-16, 17,000 ఏవైనా 15,500, 16,500 దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఈ రకాలల్లో వచ్చరికి. బంగారం 18, 20, 20,000 పైనే మార్కెట్ డిమాండ్ అవపడుతుంది. ఒకటి ఎల్లో గోల్డ్ ఒకదానికి మళ్ళీ ఫుల్ డిమాండ్ ఉంది. 40-45,000, 50,000 దాకా కూడా డిమాండ్ ఉంది. ఎందుకంటే చిన్న లాట్లు. మరి నేను ఆల్రెడీ ఇవాళ షార్ట్స్ వీడియోలో ఎల్లో గోల్డ్ గురించి మరి పెట్టడం జరిగింది. ఆ వీడియో మాత్రం వాస్తవంగా నిన్నటిదే, పాతదే. కాకపోతే మనకు నిన్నటి వరకే వీడియోస్ అప్లోడ్ చేయడానికి మనకు పర్మిషన్ లేదు యూట్యూబ్లో. అందుకని మనం నిన్నటి వరకు ఆపి ఇవాళ నింటిని స్టార్ట్ చేశాము. మరి చాలామంది అయితే రైతు అనేవారు నా కోసం ఎదురు చూస్తారని తెలుసు. కానీ మిగతా వ్యాపారస్తులకు మన వీడియోస్ నచ్చవు. ఎందుకంటే మనము జరిగినట్టుగా చెప్తాము. జరిగినట్టు చెప్తే రైతుకి మంచిది కానీ వ్యాపారస్తులకు మంచిది కాదు. ఎందుకంటే వ్యాపారస్తులు మార్కెట్లో రేటు మీద తక్కువ కొంటారు రైతు కాడ. అందుకని వాళ్ళకి నచ్చదు. అంతేగాని వేరే, ఎందుకంటే ఆయనకి దాదాపుగా కింటాకి 10,000 రూపాయలు, 1,000 రూపాయలు ఖర్చు ఉంటుంది కాబట్టి అందుకని వాళ్ళకి నచ్చవు. అంతే, వేరేలా కాదు. మనం ఏదైనా లైవ్ అప్డేట్ ఉన్నట్టుగా కనుక్కొని మీకు అంతా డీటెయిల్స్ ఇవ్వాలి. ఏది తెలియకుండా ఏది చెప్పకూడదు. మార్కెట్ సీడ్ రకాల తాలు, ఏసీ తాలు అయితే 7,000, 9,000, ఏదైనా 8,000-10,000 జరుగుతున్నాయి. కొత్త తాలు అయితే మాత్రం 10,000-13, 14,000 దాకా ఉంది. ఏసీ తేజ తాలు అయితే 90, 95, 100 రూపాయలు వేస్తున్నారు ఏసీ తేజ తాలు. కొత్తవైతే 100-110, 140, 150 రూపాయల దాకా జరుగుతున్నాయి. కలగలుపులు వచ్చేసరికి 150, 60 రూపాయలు ఇట్లా క్వాలిటీని బట్టి. ఏసీ కలగలుపులు అయితే 10-11,000 దాకా, 11,500 కూడా జరుగుతున్నాయి ఏదైనా కానీ. ఇది మాత్రం 2043 నిన్న మొన్న 25-30,000 దాకా డిమాండ్గా కనబడింది. మరి ఇవాళ అయితే చాలా కొట్లలో బాగా పెట్టారు కానీ పెద్దగా సేల్స్ ఎవరు అడగలేదన్నా అని అంటున్నారు చాలామందికి. మనం కాల్ చేసి కొనుక్కున్నాం. మనం లేము కదా, వాస్తవంగా గుంటూరులో లేము, రేపు రాబోతున్నాం వాడికి. మరి ఇవాళైతే పెద్దగా అడగలేదన్నా, చాలా బస్తాలు పెట్టాం కానీ 2043 అంటున్నారు కొత్తవి. ఎందుకంటే ఏసీ పెద్దగా రావడం లేదు. ఎక్కడో ఒక చోట ఏసీ వచ్చిన వాటిని కూడా మంచి డిమాండ్ కొడుతున్నారు. వాటి రేటు వాటికి ఉంది. అవి కూడా 20-25, అంతకుముందే 20 జరిగింది. ఇప్పుడైతే 30,000 దాకా కూడా జరుగుతుంది. కొత్తవి అయితే క్వాలిటీ ఉంటే, ఫుల్ డ్రై ఉంటే మాత్రం. ఏదైనా కానీ కాయలో నాణ్యత ఉండాలా, ఫుల్ డ్రై ఉండాలి.
నెమ్ములు, పాలాలు తీసుకొస్తే కొద్దిగా వాల్యూ తక్కువే వాటికైతే మాత్రం ఫుల్ రైతే అండి 2 రోజులు లేట్ అయినా గానీ. మరి ఒకటి మొన్న బుధవారం దాకా జరిగిన మార్కెట్ నిన్న గురువారం లేదు. గురువారం మార్కెట్ శుక్రవారం కదా! మరి ఇదెందుకు ఏంది ఎవరము చెప్పలేని పరిస్థితి. ఇవాళైతే పెద్ద పెద్ద పార్టీలు 17, 17.5 ఏశారంట. చిన్న చిన్న పార్టీ వోళ్ళైతే 18,000 దాకా వేశారు తేజాలైతే మాత్రం. ఏదని గాని. ఇలా మరి ప్రతీదీ ఒక 3, 4, 1 మాత్రం 150, రూ. 55 దాకా జరిగాయి. నంబర్ 5 3, 4, 1 నంబర్ 5 అయితే మాత్రం 22, 23, 20,000 24,000 దాకా జరిగినాయండి. నెక్స్ట్ అలాగే డీడీ మాత్రం 23-25, 20 డిమాండ్‌గా జరిగింది. ఇంకా క్వాలిటీ ఉంటే 25,500 కూడా వేశారని చెప్తున్నారు చాలామంది. మార్కెట్ అంతా గందరగోళంగా ఉంది. ఖమ్మం, వరంగల్ అక్కడైతే 20,600 ఒక దగ్గరేశారు. ఖమ్మంలో 20,100 అంటే రూ. 210 ఏశారు తేజ. గుంటూరులో మాత్రం 17.5, 18, 18.5 లోపే ఏదైనా గాని 18,000 లోపే జరిగింది ఏదైనా మరి. తేజ గురించి తేజకి డిమాండ్ వస్తే అన్నీ వస్తదని అందరం అనుకున్నది వాస్తవమే. తేజకి ఒకసారి పెంచారు. 3 రోజులు మంచి డిమాండ్‌గెళ్ళింది. 3 రోజులంటే సోమవారం 16,000 ఏశారు. మంగళవారం 18,000 2,000 పెంచారు. బుధవారం వచ్చరికి 20,000, 20,500 దాకా పెంచడం జరిగింది. మళ్ళీ గురువారం 1,500 డౌన్ చేశారు. మళ్ళీ ఈరోజు మళ్ళీ 1,500 మొత్తం ఏదైనా 3,000 డౌన్. అయితే ఒక్కసారిగా రూ. 5,000 పెంచడం జరిగింది. 5,000 మళ్ళీ ఇప్పుడు రూ. 3,000 తగ్గించడం జరిగింది. మరి దీని గురించి పూర్తిగా ఎవరికీ ఏమీ తెలీదు. ఎందుకంటే వ్యాపారస్తులే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అట్లాంటిది మనం ఎంత ఆఫ్టర్ ఆల్ గాలిమి. కాకపోతే మార్కెట్ గురించి ఏదైనా తెలుసుకొని మీకు అప్డేట్స్ ఇస్తాను. అయితే ఈ 2 రోజులు మరి ఛానెల్‌లో మనకి ఒక వీడియో పెట్టడం వల్ల స్ట్రైక్ ఏశారు 1 వీక్ వరకు. అందుకే ఈ మధ్యన వీడియో పెట్టలేదు. స్ట్రైక్ నిన్నటితో అయిపోయింది. అందుకని ఇవాల్టి నుంచి మీకు అప్డేట్స్ ఇస్తాను. కాకపోతే మా ఊర్లో ఉన్న కొద్దిగా పని ఉండి చర్చి పని మీద వచ్చి ఉన్నాము. ఇంకో 2 రోజులు అక్కడికి రాబోతున్నాం. మళ్ళీ సోమవారం, మంగళవారం నుంచి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తా ఉంటాను మార్కెట్‌లోన. ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేయండి. రైతు అనేవాళ్ళు క్షమించండి. ఎందుకంటే రైతుకి మనం అప్డేట్స్ ఇవ్వాలి కదా! అక్కడ లేకపోవడం వల్ల కొన్ని అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి, ఇక్కడున్న కొన్ని డీటెయిల్స్ ఏమైనా తెలిస్తే రేపు, ఎల్లుండి కూడా కొన్ని వివరాలు మీకు అందిస్తాను. ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ మళ్ళీ సోమవారం కూడా సెలవే. రేపు శనివారం సెలవు, ఆదివారం సెలవు, సోమవారం రిపబ్లిక్ డే కాబట్టి సోమవారం కూడా గుంటూరు మార్కెట్ యార్డ్ సెలవు. మళ్ళీ మంగళవారం ఉంది డిమాండ్‌గా. అప్పుడు మళ్ళీ మార్కెట్ ఎలాగుంటుందో మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను. ఓకే. ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ.